హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో యూనిట్ 5 ఆఫ్ ఐఎం నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో మనకి జనరల్‌గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏందంటే, మనం ఒక ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయాలంటే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి గదా! సో యాక్టివిటీస్ అన్నిటిని గూడా లైక్ ఎలాంటివంటే ప్లానింగ్, షెడ్యూలింగ్ అండ్ కంట్రోలింగ్ ఇలాంటివన్నిటిని కూడా మనం ప్రాసెస్ చేస్తే దాన్ని మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్‌ని గూడా మనము ఆన్ టైమ్‌లో మనకి ఏ టైమ్‌లోపు అయితే కావాలో ఆ టైమ్‌లో అండ్ మనకి ఎంత బడ్జెట్ అయితే అనుకుంటున్నామో ఆ బడ్జెట్‌లో అలాంగ్ విత్ ద క్వాలిటీస్ వి నీడెడ్ ఇలాంటివి గనక చేస్తే ఆ ప్రాసెస్‌ని మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటామనమాట. సో, దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బిల్డింగ్ ఏ బ్రిడ్జ్. ఒక బ్రిడ్జ్‌ని కట్టాలంటే మనం ఏం చేస్తాం జనరల్‌గా ఫస్ట్ ప్లానింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేయాలి అని చెప్పేసి చూసుకుంటాం. తర్వాతకేంటంటే ఏ డే నుంచి ఏ డే వరకు ఏ ప్లాన్ చేద్దామని చెప్పేసి చూసుకోవడము. అండ్ దాని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇలా ఒక్కొక్క యాక్టివిటీస్‌ని డివైడ్ చేసుకొని వాటన్నిటిని గూడా ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. అది గూడా మనకు కావాల్సిన టైంలో అండ్ మనకి క్వాలిటీగా కావాలన్నట్టుగా చేస్తున్నామనమాట. ఇది దీనికి ఎగ్జాంపుల్. ఇంకేముంటాయంటే హైవే కన్‌స్ట్రక్షన్స్ కావచ్చు, ప్రొడక్ట్ లాంచ్ కావచ్చు అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లాంటివి గూడా దీని కిందొస్తాయి. సో, మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడెక్కడ హెల్ప్‌ఫుల్ అంటే, ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్‌ని కొన్ని యాక్టివిటీస్ లాగా డివైడ్ చేస్తాం గదా! అలా బ్రేక్ జేయడం కోసం గావచ్చు అండ్ సీక్వెన్షియల్ ఆర్డర్‌లో డిసైడ్ జేయడం కోసం గానీ, రిసోర్సెస్‌ని ఒక ప్రాజెక్ట్ చేయాలంటే మనకి నంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి కావాలి గదా! ఆ రిసోర్సెస్‌ని అన్నిటిని కూడా అలొకేట్ జేయడం కోసం గావచ్చు, ఎలాంటి డిలేస్ లేకుండా ఒకవేళ డిలేస్ ఉంటే వాటిని ఐడెంటిఫై జేయడం కోసం అండ్ ప్రాసెస్‌ని క్లియర్‌గా కంట్రోల్ జేసుకుంటూ కావాల్సినట్టుగా చేయడం లాంటి వాటి దగ్గర ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది యూజ్‌ఫుల్ అనమాట. సో, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నెట్వర్క్ ఎనాలిసిస్. మనకి జనరల్‌గా నెట్వర్క్ ఎనాలిసిస్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయాలంటే ఒక ప్లాన్ గావచ్చు, లేకపోతే షెడ్యూల్స్ లాంటివి చేస్తాం గదా! వాటన్నిటిని గూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌లో గనక చూపిస్తే అంటే డ్రా చేసుకొని గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌లో చూపిస్తే దాన్ని మనం నెట్వర్క్ ఎనాలిసిస్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఇదొక టెక్నిక్ అనమాట. ప్లాన్‌ని లేకపోతే షెడ్యూల్స్ అన్నిటిని గూడా మనము సెట్ లాగా అంటే ఇప్పుడు మనం ఒక గ్రాఫ్స్ లాగా రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాం. ఓకే. దీనివల్ల మనకేం యూజ్‌ఫుల్ అంటే ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా! ఒక ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయాలంటే, ఆ యాక్టివిటీస్ అన్నిటిని గూడా అండ్ వాటిలో ఉండే రిలేషన్స్ ఏంటి? ప్రతి ఒక్క యాక్టివిటీకి రిలేషన్స్ ఏంటివి? అని జెప్పేసి చూపించడం కోసం ఇది యూజ్‌ఫుల్. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇందులో ప్రాజెక్ట్ యొక్క క్లియర్ పిక్చర్ ఏంటిది అని జెప్పేసి క్లియర్‌గా చూపిస్తుంది. ఎందుకంటే మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గావచ్చు, లేకపోతే లైన్స్, సర్కిల్స్‌ని యూజ్ చేసుకొని డ్రా చేస్తున్నామని జెప్పేసి అన్నాం గదా! దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రాజెక్ట్ యొక్క పిక్చర్ అనేది క్లియర్‌గా కనిపిస్తది. అంతే గాకుండా మనకి ఇందులో ఏ యాక్టివిటీస్ ఏమేం జేసినామని జెప్పేసి వాటిని గూడా ఈజీగా ఐడెంటిఫై జేస్తది. నెక్స్ట్ యాక్టివిటీస్ అన్నిటిని గూడా ఒకదాని తర్వాతకి ఒకటి అంటే సీక్వెన్షియల్ ఆర్డర్‌లో చూపిస్తదనమాట. మనకి టోటల్ ప్రాజెక్ట్ అనేది ఏ టైం లోపు అయిపోతది అని జెప్పేసి దాన్ని గూడా కాలిక్యులేట్ జేయడంలో ఇది యూజ్‌ఫుల్. మనకి క్రిటికల్ పాత్ అనేది నెక్స్ట్ టాపిక్స్‌లో వస్తది. సో, దాన్ని గూడా మనకి క్లియర్‌గా చూపిస్తదనమాట. అది దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ ఏంటి? అంటే ఏ టైం లోపు అయిపోయిద్ది అని జెప్పేసి చెప్పగలగడమనమాట. ఇది మెయిన్‌గా దేని మీద ఫోకస్ చేస్తదంటే, కోఆర్డినేషన్ మీద మనకి నెట్వర్క్ ఎనాలిసిస్ అనేది ఎక్కడ యూజ్‌ఫుల్ అంటే, మనకి కాంప్లెక్స్‌గా ఉండే ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! లైక్ కన్‌స్ట్రక్షన్ గావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మనం ఇందాక అనంగా బిల్డింగే బ్రిడ్జ్ అని జెప్పేసి, అలాంటి వాటి దగ్గర కాంప్లెక్స్‌గా ఉన్న వాటి దగ్గర ఈ నెట్వర్క్ ఎనాలిసిస్ అనేది యూజ్‌ఫుల్. సో, మనకి నెట్వర్క్ ఎనాలిసిస్‌లో 2 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పీఈఆర్‌టీ అండ్ సెకండ్ వన్ సీపీఎం. సో, పీఈఆర్‌టీ అంటే ఏంటంటే, ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. ఓకే. ఇదేంటంటే ఒక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టెక్నిక్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ప్లానింగ్ లేకపోతే మనకి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! ఆ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో మనకి ఏ టైం లోపు అయిపోయిద్ది ఆ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం క్లియర్‌గా చెప్పలేని వాటిని గూడా కంట్రోల్ చేయడం కోసం ఈ పీఈఆర్‌టీ టెక్నిక్‌ని యూజ్ చేస్తున్నాం. సో, ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనకి ఎక్కడైతే టాస్క్స్ అనేవి కొత్తగా అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ జేసినవి అండ్ రీసెర్చ్ బేస్డ్ ఉంటాయో, వాటి దగ్గర ఈ టెక్నిక్‌ని యూజ్ చేస్తాం. సో, మనకిక్కడ ఏమన్నా మనము టైం అనేది మనం క్లియర్‌గా మనకిక్కడ టైం అనేది ఎంతలోపు అయిపోయిద్ది అని జెప్పేసి ఎస్టిమేట్ జేయలేమని జెప్పేసి చెప్పాం గదా! సో, మనకిక్కడ 3 టైమ్ ఎస్టిమేట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ వన్ ఏంటంటే ఆప్టిమిస్టిక్ టైమ్. ఆప్టిమిస్టిక్ టైమ్ అంటే ఏందంటే మినిమమ్ టైమ్ అనమాట. ఓకే. మోస్ట్ లైక్లీ టైమ్ అంటే తర్వాతకి చెప్దాం. అండ్ పిక్ టైమ్. పెసిమిస్టిక్ టైమ్ అంటే మాక్సిమమ్ టైమ్. సో, ఎమ్ అనేదేంటి? మోస్ట్ లైక్లీ టైమ్ అని జెప్పేసి అన్నాం గదా! సో, మినిమమ్ టైమ్‌కి అండ్ మాక్సిమమ్ టైమ్‌కి మధ్యలో ఉండేదాన్ని మనం మోస్ట్ లైక్లీ టైమ్ అని జెప్పేసి అంటామనమాట. ఓకే. సో, మనకి ఎక్స్‌పెక్టెడ్ టైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాలిక్యులేట్ జేయడం కోసం ఏం జేస్తున్నామంటే ఆప్టిమిస్ ఆప్ ఆప్టిమిస్టిక్ టైమ్ ప్లస్ 4 ఇంటూ మోస్ట్ లైక్లీ టైమ్ ప్లస్ పెసిమిస్టిక్ టైమ్ బై 6 దీన్ని చేస్తే మనకి ఏ టైమ్ లోపు అయిపోయిద్ది. అంటే మనం ఎక్స్‌పెక్టెడ్ టైమ్ ఎంత అని జెప్పేసి కాలిక్యులేట్ జేయొచ్చనమాట. నెక్స్ట్ ఇప్పుడు పీఈఆర్‌టీ ఉంది గదా! సో, ఈ టెక్నిక్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయంటే, ఈవెంట్ ఓరియెంటెడ్ అయి ఉంటది. అంతే గాకుండా ప్రాబబిలిటీని బేస్ జేసుకొని ఉంటది.
ఓకే. లైక్ 0, 1స్ అలాంటివి ఉంటాయి గదా! వాటిని బేస్ చేసుకొని ఉంటదనమాట. ఓకే. కాస్ట్‌ని కన్సిడర్ చేయదనమాట. ఇందులో ఏంటంటే కాస్ట్ అనేది ఎక్కువుండొచ్చు, తక్కువుండొచ్చు. బట్ మనం అనుకున్న టైంలో ఎక్స్‌పెక్టెడ్ టైంలో రావడం కోసం మాత్రమే ట్రై చేస్తది. చేస్తుందంటే మనకి డెడ్‌లైన్ లోపు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌ని కంప్లీట్ జేయడం కోసం ఒక టైం అనేది ఇస్తారు గదా! ఆ టైం లోపు కంప్లీట్ జేయడం కోసం అంటే కాలిక్యులేట్ చేస్తుందనమాట. ఇది ఎక్కువ ఎక్కడ యూజ్‌ఫుల్ అంటే మనకి డిఫెన్స్‌లలో అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్&డి ఇలాంటి వాటి దగ్గర ఇది బాగా యూజ్‌ఫుల్. నెక్స్ట్ వన్ ఏంటంటే సీపీఎం. సీపీఎం అంటే ఏందంటే క్రిటికల్ పాత్ మెథడ్. ఇది గూడా ఒక టెక్నికే. సో, మనం పీఈఆర్‌టీ అండ్ సీపీఎం ఉంటాయని జెప్పేసి అన్నాం గదా! ఇది సెకండ్ వన్ అనమాట. సో, మనకి సీపీఎం అనేది ఏందంటే డిటర్మినిస్టిక్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ టైమ్ అనేది ఉంటది. అండ్ పీఈఆర్‌టీ ఏందంటే ప్రాబబిలిస్టిక్. అక్కడ ఏంటంటే టైమ్ అనేది మనకి క్లియర్‌గా ఎస్టిమేట్ చేయలేమనమాట. అన్‌సర్టెయిన్‌గా ఉంటదనమాట. ఓకే. ఇది గూడా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టెక్నికే. బట్ ఇక్కడేంటంటే ఫిక్స్డ్ టైమ్ అనేది ఉంటది. అక్కడేమో మనకి అన్‌సర్టెయిన్ టైమ్ అనేది ఉంటదనమాట. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక యాక్టివిటీస్‌ని ఇప్పుడు మనకి డ్యూరేషన్స్ అనేవి ఏ టైమ్ లోపు అయిపోతాయి అని జెప్పేసి మనకి క్లియర్‌గా తెలిసిన వాటి కోసం ఈ సీపీఎంని యూజ్ చేస్తున్నాం. ఓకే. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే కన్‌స్ట్రక్షన్స్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్, రిపిటేటివ్స్ లాంటి దగ్గర యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఒక్కొక్క యాక్టివిటీని కంప్లీట్ చేయడం కోసం ఒక సింగిల్ టైమ్ ఎస్టిమేషన్ మాత్రమే యూజ్ చేసుకుంటది. సో, ఇక్కడ మనం సింగిల్ టైమ్ ఎస్టిమేట్ అంటే ఏంటంటే, మనం ఇందాక పీఈఆర్‌టీ టెక్నిక్‌లో ఏం చేసాము, 3 ఎస్టిమేటెడ్ టైమ్స్‌ని యూజ్ చేసాం. లైక్ ఆప్టిమిస్టిక్, పెసిమిస్ట్, మోస్ట్ లైక్లీ టైమ్. ఇక్కడేంటంటే ఓన్లీ సింగిల్ టైమ్ ఎస్టిమేషన్‌ని మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో, ఇందులో మనకి ఈ క్రిటికల్ పాత్ మెథడ్‌లో ఏంటంటే, లాంగెస్ట్ పాత్ ఏంటి, ఒక నెట్వర్క్ మొత్తంలో లాంగెస్ట్ పాత్ ఏది అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేస్తది. ఆ లాంగెస్ట్ పాత్‌ని మనం ఏమంటామంటే క్రిటికల్ పాత్ అని చెప్పేసి అంటాం. దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, దీని యొక్క ఫీచర్స్ ఏంటివంటే పీఈఆర్‌టీ అనేదేంటంటే ఈవెంట్ ఓరియెంటెడ్ ఉంటది. బట్ సీపీఎం వచ్చేసి యాక్టివిటీ ఓరియెంటెడ్ అనమాట. ఓకే. అయితే ఇక్కడ మనకి టైమ్‌కి, కాస్ట్ రిలేషన్‌షిప్‌ని రెండిటిని గూడా కన్సిడర్ చేస్తది. అంటే మనము ఏ టైమ్ లోపు కంప్లీట్ జేయాలి అండ్ ఎంత కాస్ట్‌లో కంప్లీట్ జేయాలి అన్నట్టుగా ఉంటదనమాట. బట్ అందులో ఏంటంటే కాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. అసలు కాస్ట్‌ని అసలు చూడదనమాట. ఓకే. ఇక్కడ మనకి టైమ్‌ని రెడ్యూస్ చేస్తది. అంతే గాకుండా కాస్ట్‌నేమో ఇంక్రీజ్ చేస్తుందనమాట. ఇక్కడ మనకేమవుతుందంటే టైమ్ అనేది రెడ్యూస్ జేయడం కోసం కాస్ట్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ ఒక హౌస్‌ని కట్టాలనుకోండి, కన్‌స్ట్రక్షన్ జేయాలనుకోండి. మనకి ఒక 10 డేస్‌లో కంప్లీట్ చేయాలంటే 5 వర్కర్స్ సరిపోతారు అని జెప్పేసి అనుకుందాం. సో, ఇక్కడ ఏమవుతుందంటే కాస్ట్ అనేది కాన్‌స్టాంట్‌గా ఉంటది. కానీ ఆ వర్క్ అనేది నాకు 5 డేస్‌లోనే కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ మనం వర్కర్స్‌ని పెంచుతున్నాం గదా! అక్కడ ఏమవుతుందంటే కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి టైమ్‌ని రెడ్యూస్ చేసి కాస్ట్‌ని ఇంక్రీజ్ చేస్తున్నామనమాట. అలాంటి వాటి కోసం ఈ క్రిటికల్ పాత్ మెథడ్ అనేది యూజ్‌ఫుల్. సో, ఇది ఎక్కువ ఎక్కడ యూజ్‌ఫుల్ అంటే కన్‌స్ట్రక్షన్స్ దగ్గర, మెయింటెనెన్స్, ప్రాజెక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర యూజ్‌ఫుల్ అనమాట. అయితే మనకి ఈ క్రిటికల్ పాత్ అనేది లాంగెస్ట్ పాత్ ఇన్ ద నెట్వర్క్ అని చెప్పేసి అన్నాం గదా! దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ప్రాజెక్ట్ యొక్క మినిమమ్ డ్యూరేషన్ ఏది అని జెప్పేసి తెలుసుకోవచ్చు. వాటి టెక్నిక్‌కి అండ్ సీపీఎంకి రెండిటికి డిఫరెన్సెస్ ఏంటంటే, ఫస్ట్ దీని యొక్క ఫుల్ ఫార్మ్ అండ్ దీని యొక్క ఫుల్ ఫార్మ్ అబ్రివియేషన్ రాసుకోవాలి. సెకండ్ ఏంటి మనం ఇందాక చెప్పాం గదా! ఇది అన్‌సర్టెయిన్ డ్యూరేషన్, ఇది ఫిక్స్డ్ డ్యూరేషన్. సో, ఇదేంటంటే ప్రాబబిలిస్టిక్ అండ్ ఇదేంటంటే డిటర్మినిస్టిక్. ఇక్కడ మనకి 3 టైమ్ ఎస్టిమేషన్స్ యూజ్ చేస్తాం. లైక్ ఆప్టిమిస్టిక్, మోస్ట్ లైక్లీ అండ్ పెసిమిస్ట్. ఇక్కడేంటంటే ఓన్లీ వన్ టైమ్ ఎస్టిమేషన్ అనేది యూజ్ చేస్తున్నామనమాట. ఇది మెయిన్‌గా దేన్ని బేస్ చేసుకొని ఉంటుందంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీని బేస్ చేసుకొని ఉంటది. చెప్పాం కదా ఇందాక ప్రాబబిలిటీస్‌ని బేస్ చేసుకొని ఉంటదని చెప్పేసి. ఇది ఎక్కడ బేస్ చేసుకొని ఉంటదంటే టైమ్ కాస్ట్‌ని బేస్ చేసుకొని, లాజికల్‌ని బేస్ చేసుకొని ఉంటదనమాట. ఇది ఎక్కడెక్కడ యూజ్‌ఫుల్ అంటే మనకి ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! అలాంటి వాటి దగ్గర ఇది యూజ్‌ఫుల్ అనమాట. ఇదేంటంటే కన్‌స్ట్రక్షన్స్ గావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్ దగ్గర యూజ్‌ఫుల్. ఇది ఈవెంట్ ఓరియెంటెడ్, ఇదేమో యాక్టివిటీ ఓరియెంటెడ్ అనమాట. ఇక్కడ మనకి కాస్ట్‌ని అసలు కన్సిడర్ చేయదు. ఇక్కడేమో కాస్ట్‌ని కన్సిడర్ చేస్తది. ఎలా అంటే కాస్ట్‌ని ఇంక్రీజ్ చేసి టైమ్‌ని రెడ్యూస్ చేస్తది. సో, మనకిందులో క్రిటికల్ పాత్ అనేది చేంజ్ అవుతుందనమాట. ఎందుకంటే, మనకి కరెక్ట్ డ్యూరేషన్ ఎంత అని జెప్పేసి మనం క్లియర్‌గా చెప్పలేం గాబట్టి, ఎస్టిమేటెడ్ టైమ్ గావచ్చు. ఎస్టిమేటెడ్ టైమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటది గాబట్టి, క్రిటికల్ పాత్ అనేది గూడా చేంజ్ అవుతూ ఉంటదనమాట. కానీ ఇక్కడేంటంటే, క్రిటికల్ పాత్ అనేది స్టేబుల్‌గా ఉంటది. ఎందుకంటే, మనకి టైమ్ ఎంత అని జెప్పేసి, ఎంత టైమ్‌లో అయిపోయిద్ది అని జెప్పేసి తెలుసు కాబట్టి, అది స్టేబుల్‌గా ఉంటది. ఓకే. ఇది ఎక్కడెక్కడ బాగా బెనిఫిట్ అంటే, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్స్ అనేవి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! ఎక్కడైతే మనకి ఎంత టైంలో కంప్లీట్ అవుతది అని జెప్పేసి తెలవని వాటి దగ్గర బెనిఫిట్. ఇదేంటంటే ఒక వర్క్ అనేది ఈ టైంలోపు అయిపోయిద్ది అనుకునే వాటి దగ్గర ఇది యూజ్‌ఫుల్. సో, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బేసిక్ నెట్వర్క్ టెర్మినాలజీస్.
సో మనకి బేసిక్ నెట్వర్క్ టర్మినాలజీస్ ఏంటివంటే ఫస్ట్ వన్ యాక్టివిటీ, సెకండ్ వన్ ఈవెంట్, థర్డ్ వన్ డమ్మీ యాక్టివిటీ అండ్ నెట్వర్క్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఫస్ట్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక జాబ్ ఉంటుంది కదా, లేకపోతే ఒక టాస్క్ అనేది దాంట్లో మనకి టైమ్ అండ్ రిసోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యారో మార్క్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు మనకి ఈ యారో మార్క్‌కి ఇటు సైడ్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే టెయిల్ అంటాం. అండ్ దీన్నేంటంటే హెడ్ అని చెప్పేసి అంటామనమాట. ఓకే. అంటే ఇప్పుడు మనకిక్కడ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కన్‌స్ట్రక్టింగ్ ఏ వాల్ అని చెప్పేసి అనుకుందాం. ఒక వాల్‌ని కన్‌స్ట్రక్ట్ చేయాలి అని మాత్రమే అంటున్నాం. అంటే ఇప్పుడు మనకేందంటే వాల్‌ని మనం కన్‌స్ట్రక్ట్ చేయాలి అంటున్నాం కాబట్టి ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్‌కి మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఒక యాక్టివిటీ అనేది పాస్ అయితుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి ఈవెంట్. ఈవెంట్‌ని ఎలా డినోట్ చేస్తామంటే ఇలా డినోట్ చేస్తామనమాట. ఓకే. సర్కిల్ లాగా డినోట్ చేస్తాము. సో మనకిక్కడ ఏంటంటే ఈవెంట్ అనేది టెయిల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హెడ్ దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్ అవుతుందనమాట. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వాల్‌ని కన్‌స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిందని జెప్పేసి అనుకుందాం. ఓకే. వాల్ కన్‌స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిందని జెప్పేసి మనం ఎలా చెప్తున్నాము? ఇప్పుడు మనకి ఫస్ట్ ఎలా ప్రెడిసర్ అనేది ఉంటది. ప్రెడిసర్ ఈవెంట్ అనేది ఉంటది. ఇక్కడేంటంటే సక్సెసర్. అంటే ఇప్పుడు మనకి వాల్ కన్‌స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిందని జెప్పేసి మనం ఎలా చెప్తున్నామంటే ఫస్ట్ కన్‌స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఆ కన్‌స్ట్రక్షన్ అనేది అయిపోయింది అని జెప్పేసి చెప్పడం అన్నమాట. ఇది ఈవెంట్స్. నెక్స్ట్ వన్ ఏంటి డమ్మీ యాక్టివిటీ. డమ్మీ యాక్టివిటీ అంటే ఏందంటే, ఇప్పుడు మనకి ఒక యాక్టివిటీ ఉంది గదా! యాక్టివిటీలో ఏంటి టైమ్ అండ్ రిసోర్సెస్ అనేవి ఉంటాయి. బట్ డమ్మీ యాక్టివిటీలోకొచ్చేసరికి ఏందంటే, మనీ అండ్ టైమ్ అంటే ఇప్పుడు మనకి టైమ్ అండ్ రిసోర్సెస్ అనేవి ఉండవనమాట. సో, నెట్వర్క్ అంటే ఏందంటే, ఈ యాక్టివిటీస్ అండ్ ఈవెంట్స్, డమ్మీ యాక్టివిటీస్ అన్నిటిని కలిపితే మనకొచ్చేదాన్ని. వీటన్నిటిని కలెక్ట్ చేస్తే వచ్చే డయాగ్రామ్‌ని మనం నెట్వర్క్ అని చెప్పేసి అంటున్నామనమాట. సో, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుందాం. 1, 2, 3, 4, 5 ఇలా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయనుకుందాం. ఇవేంటివి? యాక్టివిటీస్ కదా! ఇవేమో యాక్టివిటీస్. అండ్ ఇవేమో ఈవెంట్స్ అనమాట. సో, మనకిక్కడ డమ్మీ లేదు. బట్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డమ్మీ ఉందని జెప్పేసి అనుకుందాం. డమ్మీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డాటెడ్ లైన్స్‌తోని రిప్రజెంట్ చేస్తాం. సో, దీన్ని మొత్తాన్ని గూడా మనం ఏమంటున్నామంటే నెట్వర్క్ అని జెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ డ్రాయింగ్ ద నెట్వర్క్. సో, ఒక నెట్వర్క్‌ని డ్రా చేయాలంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటంటే ఒక నెట్వర్క్‌ని ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఓన్లీ 1 పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఉండాలి. అండ్ 1 పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ మాత్రమే ఉండాలన్నమాట. సో, ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు 1 ఉంది. 2, 3, 4, 5 ఇలా ఉన్నాయని చెప్పేసి అనుకుందాం. ఇలా కొన్ని యాక్టివిటీస్ అండ్ ఈవెంట్స్, డమ్మీ అవన్నిటిని కలిపితే మనకు నెట్వర్క్ అనేది వచ్చింది. సో, మనకి స్టార్టింగ్‌లో ఓన్లీ 1 పాయింట్ మాత్రమే ఉండాలి. అండ్ ఎండ్ అయ్యేది కూడా ఓన్లీ 1 పాయింట్ అయ్యి మాత్రమే ఉండాలనమాట. 2 పాయింట్స్, 3 పాయింట్స్ లాంటి ఎండింగ్ అనేది ఉండకూడదు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అంటే మనకి ఒక యాక్టివిటీ ఉందనుకుంటే, ఆ యాక్టివిటీకి టెయిల్‌కి ఒక ఈవెంట్ ఉండాలి. అండ్ హెడ్‌కి గూడా ఒక ఈవెంట్ అనేది ఉండాలనమాట. ఖచ్చితంగా ఈ ఈవెంట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు టెయిల్ దగ్గర నుంచి ఒక ఈవెంట్‌ని స్టార్ట్ జేసినప్పుడు, ఈవెంట్ ఎండ్ అయ్యేంత వరకు ఇంకొక యాక్టివిటీని స్టార్ట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక్కడ ఒక ఈవెంట్ ఉంది. అండ్ ఇటొక ఈవెంట్ అనేది మనకొచ్చిందని జెప్పేసి అనుకుందాం. సో, మనకిక్కడ ఏమవుతుంది? ఇక్కడ టెయిల్ ఉంది. అండ్ ఇక్కడ హెడ్ ఉంది. సో, మనకిక్కడ ఈ ఈవెంట్ అనేది ఎండ్ అయ్యేంత వరకు ఇంకో ఈవెంట్‌ని మనం మళ్ళీ స్టార్ట్ జేయగూడదనమాట. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాతకే ఇంకో ఈవెంట్‌ని స్టార్ట్ జేయాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇదయిపోయింది. ఒక నెట్వర్క్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్క దానికి యాక్టివిటీ అనేది కనెక్ట్ అయ్యి ఉండాలి. ప్రతి ఒక్క ఈవెంట్ అనేది కంప్లీట్ అయినట్టు మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1, 2 అని చెప్పేసి అన్నాం గదా! ఇక్కడ ఒకవేళ డమ్మీ లేదనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? క్లోజ్డ్ కనెక్ట్‌లే. అంటే మనకి కనెక్షన్స్ లేకుండా ఉండడం కోసం డమ్మీస్‌ని యూజ్ చేస్తున్నాం అనమాట. డమ్మీ యాక్టివిటీస్‌ని యూజ్ చేసుకొని కనెక్ట్ చేస్తున్నాం. అలా కనెక్షన్ లేని వాటికి డమ్మీ యాక్టివిటీస్ అయినా కనెక్ట్ చేసుకోవాలి గానీ, కనెక్షన్ లేకుండా మాత్రం ఉంచొద్దు. మనకి క్రాస్ ఇప్పుడు మనకి ఒక ఒక ఈవెంట్ అనేది కంప్లీట్ అయ్యేటప్పుడు యాక్టివిటీస్ అనేవి ఎప్పుడైనా సరే క్రాస్ సింబల్ లాగా ఉండకూడదనమాట. అంటే ఇప్పుడు మనకి ఒక యారో అంటే ఒక యాక్టివిటీ అనేది ఎప్పుడన్నా సరే స్ట్రెయిట్‌గా ఉండాలి. అండ్ మనకి ఎట్లా మూవ్ అవ్వాలంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి మూవ్ అయ్యేటట్టుగా ఉండాలనమాట. కానీ ఎప్పుడైనా సరే కర్వ్డ్‌గా లైక్ ఫ్రంట్ ఎళ్లి మళ్ళీ బ్యాక్ రావడం లాంటివి ఉండకూడదు. ఓన్లీ ఒక స్ట్రెయిట్ లైన్ ఫార్మాట్‌లో మాత్రమే వెళ్ళాలి. ఇవి రూల్స్. సో, ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇప్పుడు మనకి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ యాక్టివిటీ యొక్క డిస్క్రిప్షన్ అలాంగ్ విత్ ద లేబర్ హవర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో, మనం దీనికి డ్రాయింగ్ అనేది ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఇప్పుడు మనం ఒక నెట్వర్క్ డ్రా చేస్తాం కదా! ఆ నెట్వర్క్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుంది. సేమ్ రావాలని రూల్ లేదు. బట్ రూల్స్ మాత్రం కరెక్ట్‌గా ఫాలో అవ్వాలనమాట. సో, మనం దీనికి ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో, దీన్ని డ్రా చేసినట్లయితే 1 నుంచి 2కి మూవ్ అవ్వడానికి 6 అని చెప్పేసి ఇచ్చారు.
1 నుంచి 2కి పోనీకి 6 ఇచ్చారు. అండ్ 2 నుంచి 3కి పోనీకి ఏంటంటే 14. 2 నుంచి 3కి పోనీకి 14. అండ్ 4 to 5 పోవడానికి ఎంతంటే 25 ఇచ్చారు. 3 నుంచి 4 చెప్పలేదు. 3 నుంచి 4కి 7 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటి 4 to 5 ఎంతంటే 25. 4 నుంచి 5కి ఎంతంటే 25 అని చెప్పేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ 5 నుంచి 6కి వెళ్ళడం కోసం ఎంతంటే 20. సో 5 నుంచి 6కి వెళ్ళడం కోసం 20 ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి 4 to 8కి 10. 4 నుంచి 8కి ఎంతంటే 10 ఇచ్చారు. అండ్ 5 to 7 ఎంత ఇచ్చారంటే 6 ఇచ్చారు. 5 నుంచి 7కి 6 ఇచ్చారు. నెక్స్ట్ 7 to 8కి ఎంతంటే 4 అని చెప్పేసి ఇచ్చారు. 7 to 8 ఎంతంటే 4 అని చెప్పేసి ఇచ్చారు. సో ఇలా మనకి డ్రాయింగ్ అనేది వచ్చింది. మనం ఇక్కడ రూల్స్లో ఏం నేర్చుకున్నాం, నెట్వర్క్లో మనకి ఎప్పుడైనా సరే ఏది కూడా కనెక్ట్ అవ్వకుండా ఉండొద్దు. బట్ ఇక్కడ 6 నుంచి 7కి చూసుకున్నట్లయితే కనెక్షన్ అనేది కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ మనం డమ్మీ యాక్టివిటీని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇలా మనం నెట్వర్క్ని డ్రా చేసుకుంటాం. టైమ్ ఎస్టిమేట్స్ ఇన్ పీఈఆర్టీ. సో మనకి పీఈఆర్టీ నెట్వర్క్లో మనం కొన్ని 3 టైమ్ ఎస్టిమేషన్స్ యూజ్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా. ఫస్ట్ వన్ ఏంటంటే ఆప్టిమిస్టిక్, సెకండ్ వన్ పెసిమిస్టిక్, థర్డ్ వన్ మోస్ట్ లైక్లీ టైమ్ ఎస్టిమేట్. సో ఆప్టిమిస్టిక్లో ఏంటంటే మినిమం టైం ఎంత, ఓకే, ఒక యాక్టివిటీ టాస్క్కి ఎంత టైం పట్టింది అనేది మినిమం టైం చూపిస్తే దాన్ని మనం ఆప్టిమిస్టిక్ టైం ఎస్టిమేట్ అని చెప్పేసి అంటాం. దాన్ని టీఓ అని చెప్పేసి చూపించవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే పెసిమిస్టిక్ టైం ఎస్టిమేట్. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం పాసిబుల్ అయ్యే టైం ఎంత అని చెప్పేసి చూపించడం కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. దాన్ని మనం టీపీ అని చెప్పేసి రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఇందులో మనకి డిలేస్ని కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటంటే మోస్ట్ లైక్లీ టైం ఎస్టిమేట్. ఇక్కడ ఏంటంటే ఆప్టిమిస్టిక్కి అండ్ పెసిమిస్టిక్కి మధ్యలో ఉన్న టైం ఎంతైతే ఉంటుందో దాన్ని చూపించడం కోసం ఈ మోస్ట్ లైక్లీ టైం ఎస్టిమేట్ని యూజ్ చేస్తామన్నమాట. దీన్ని టీఎం అని కానీ లేకపోతే టీఎల్ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో మనకి యావరేజ్ టైం ఎస్టిమేట్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమని చెప్పాము, మనం ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో మనకి ఎక్స్పెక్టెడ్ టైం ఈక్వల్స్ టు ఆప్టిమిస్టిక్ టైం ప్లస్ 4 ఇంటూ మోస్ట్ లైక్లీ టైం ప్లస్ పెసిమిస్టిక్ టైం బై 6 అని చెప్పేసి నేర్చుకున్నాం. ఇక్కడ ఏం చేసామంటే టీఓ, టీఎం, టీపీ అని చెప్పేసి పెట్టాం, అంతే డిఫరెన్స్. బట్ యావరేజ్ టైం ఎస్టిమేషన్కి ఫార్ములా మాత్రం ఇదే. సో మనకి ఇందులో స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా, సో మనకి స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే టీపీ మైనస్ టీఓ బై 6. టీపీ అంటే పెసిమిస్టిక్ టైం, ఓ అంటే ఆప్టిమిస్టిక్ టైం. నెక్స్ట్ వన్ ఏంటంటే వేరియన్స్ అంటే ఏంటంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్కి వచ్చిన దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్రిటికల్ పాత్ మెథడ్లో ఇందులో కూడా మనకి టైమ్స్ అనేవి అంటే ఇప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో 2 ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం అండ్ సెకండ్ వన్ ఏంటంటే లేటెస్ట్ అలోయన్స్ అకరెన్స్ టైం. సో మనకి క్రిటికల్ పాత్ మెథడ్లో 2 టైమ్స్ అంటే మనం ఎస్టిమేటెడ్ టైమ్స్ అనేవి 2 ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఎర్లియస్ట్ టైం అండ్ సెకండ్ వన్ ఏంటంటే లేటెస్ట్ టైం. మనం ఎర్లియస్ట్ టైంని టీఈ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం అండ్ లేటెస్ట్ టైంని టీఎల్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ ఎర్లియస్ట్ టైం మెథడ్ అనేది ఏంటంటే ఇది మనకి మ్యాక్సిమం లెంత్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఎర్లియస్ట్ టైం ఎస్టిమేషన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ లేటెస్ట్ దేనికంటే మినిమం దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఇందులో ఏంటంటే దీన్ని మనం ఫార్వర్డ్ పాస్ అని కూడా పిలవచ్చు. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఏదైతే ఈవెంట్ ఫార్వర్డ్ పాస్ అని ఎందుకు అంటున్నామంటే మనకి స్టార్టింగ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాని నుంచి ప్రతి ఒక్క ఈవెంట్కి పాత్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకే, అయితే ఈ లేటెస్ట్ అనేది ఏంటంటే బ్యాక్వర్డ్ పాస్ అని చెప్పేసి అంటాం. ఎందుకు దీన్ని బ్యాక్వర్డ్ పాస్ అని అంటున్నామంటే మనకి లాస్ట్ ఈవెంట్ ఏదైతే ఉందో దాని నుంచి ఫ్రంట్ ఈవెంట్స్కి మనము పాత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటి మ్యాక్సిమం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం పాత్ ఏది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ లేటెస్ట్లో ఏంటంటే మినిమం పాత్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఇందులో ఎప్పుడైనా సరే ఎడిషన్ అనేది చేస్తామన్నమాట. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే సబ్ట్రాక్షన్ అనేది చేస్తున్నాం. ఇవి దీని యొక్క డిఫరెన్సెస్. మనకి వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో మనము ఒకటే ప్రాబ్లంలో ఎర్లియస్ట్ టైం కావచ్చు, లేటెస్ట్ టైం అండ్ క్రిటికల్ పాత్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ మనము ఒక నెట్వర్క్ని ఇస్తారనమాట. ఓకే, 1 2 3 4 5 అని కొన్ని ఈవెంట్స్ని బేస్ చేసుకొని ఒక నెట్వర్క్ని ఇస్తున్నారు. సో ఆ నెట్వర్క్లో ఏంటంటే
1 నుంచి 2కి పోవడానికి 7 అండ్ 2 నుంచి 5కి 8 ఇలా డిఫరెంట్ పాత్స్ అనేవి ఇచ్చారు. బట్ 3 నుంచి 4కి ఏంటంటే ఒక పాత్ అనేది ఇవ్వలేదు. సో, మనకి పాత్ అనేది ఎప్పుడైనా సరే కనెక్టెడ్ అయ్యి ఉండాలని చెప్పేసి అన్నాం గదా! ఇక్కడ కనెక్టెడ్ అయ్యి లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే డమ్మీ యాక్టివిటీని యూజ్ చేసుకుంటామనమాట. డమ్మీ యాక్టివిటీ దగ్గర ఉండే పాత్ ఎప్పుడైనా సరే 0 అని చెప్పేసి ఉంటది. ఓకే. సో, మనం ఇక్కడ ప్రాబ్లమ్‌ని చేసినట్లయితే 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఉన్నాయి. మనకి ఎర్లీయెస్ట్ టైమ్‌లో ఏం చేస్తామని చెప్పేసి అన్నాం మనము. ఫస్ట్ ఈవెంట్ నుంచి లాస్ట్ ఈవెంట్ వరకు ఫార్వర్డ్‌లో ఎలా టైమ్‌ని ఎస్టిమేట్ చేస్తున్నామని చెప్పేసి చూపిస్తాం. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మాక్సిమం వాల్యూని ఫైండ్ ఔట్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా ఎర్లీయెస్ట్ టైమ్‌లో. అలా ఒక్కొక్క దాన్ని ఫైండ్ ఔట్ చేద్దాం. సో, మనకి ఫస్ట్ ఈవెంట్ అనేది ఎప్పుడైనా సరే ఇనిషియల్‌గా ఎలా ఉంటదంటే 0 అని చెప్పేసి ఉంటదనమాట. ఓకే. మనం ఎస్టిమేటెడ్ టైమ్‌ని ఎర్లీయెస్ట్ టైమ్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే టీఈ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈవెంట్ దగ్గర ఎప్పుడైనా సరే 0 ఉంటది. సో, సెకండ్ ఈవెంట్‌కి మనకి 1 నుంచి పోవడానికి ఓన్లీ 1 పాత్ మాత్రమే ఉంది కాబట్టి 1-2కి ఏంటంటే 7 అనమాట. సో, మనకి ఇక్కడ వచ్చే టీఈ ఎంతంటే 7 అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ఈవెంట్‌కి 1 నుంచి వెళ్ళడం కోసం ఇక్కడ కూడా మనకి ఓన్లీ 1 పాత్ మాత్రమే ఉంది కాబట్టి 1-3కి 3 అనే పాత్ ఉంది కాబట్టి 1-3కి 3 అని చెప్పేసి రాసాము. బట్ 1 నుంచి 4కి పోవడం కోసం మాత్రం 1 నుంచి 4కి డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. లేకపోతే 1, 2, 4 అని చెప్పేసి ఇలా కూడా వెళ్ళొచ్చనమాట. సో, దాన్ని మనం ఎలా చూపిస్తున్నామంటే 1 నుంచి 4కి డైరెక్ట్ 5 కావచ్చు. లేకపోతే 1 నుంచి 2 నుంచి 4కి వెళ్తున్నాం కాబట్టి 1 నుంచి 2కి ఎంత 7 అండ్ 1 నుంచి 2 నుంచి 4కి ఎంత 4 కాబట్టి 4 + 7 = 11 అనమాట. సో, మనం ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా సరే ఏం చేయాలి మాక్సిమం వాల్యూని తీసుకోవాలి కాబట్టి ఇక్కడ టీఈ వాల్యూ ఎంత అవుతుందంటే 11 అవుతుందనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ ఈవెంట్‌కి. సో, మనకి ఇక్కడ 1 నుంచి ఫిఫ్త్ ఈవెంట్‌కి వెళ్ళడం కోసం 1 నుంచి 2 నుంచి 5కి వెళ్ళొచ్చు. 1, 2, 5 లేకపోతే 1, 4, 5 లేకపోతే 1, 2, 4, 5 1, 3, 5 లేకపోతే 1, 3, 4, 5 ఇలా డిఫరెంట్ పాత్స్ అనేవి ఉన్నాయన్నమాట మనకి. ఓకే. ఆ పాత్స్ అన్నిటిని కూడా కాలిక్యులేట్ చేస్తే హైయెస్ట్ పాత్ ఏదైతే వచ్చిందంటే 18 అనేది వచ్చింది. సో, మనకి ఇక్కడ టీఈ వాల్యూస్ ఏంటంటే 18 అని చెప్పేసి వచ్చింది. సో, మనకి ఇక్కడ టీఎల్ వాల్యూ ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నాము మైనస్ చేయాలని చెప్పేసి అన్నాం కదా టీఎల్ వాల్యూస్‌ని దేంట్లో నుంచి మైనస్ చేస్తున్నామంటే ఇక్కడ వచ్చిన మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దాని నుంచి మైనస్ చేస్తున్నామనమాట. టీఎల్ వాల్యూని ఫైండ్ ఔట్ చేయడం కోసం. ఓకే. సో, మనకి డయాగ్రామ్ ఇది. సో, మనకి ఈ డయాగ్రామ్‌ని బేస్ చేసుకొనేసి టీఎల్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, మనకి ఇక్కడ లేటెస్ట్ టైమ్ అనేది ఎప్పుడైనా సరే ఎట్లుంటదని చెప్పేసి అన్నాము బ్యాక్వర్డ్‌లో ఉంటది. అవునా? సో, మనకి ఫిఫ్త్ నుంచి నెక్స్ట్ ఏ ఈవెంట్ అనుకుందాం ఫోర్త్ ఈవెంట్ అనుకుందాం. సో, మనకి ఫోర్త్ ఈవెంట్‌కి రావడం కోసం ఛాన్సెస్ అనేవి డైరెక్ట్ 5 నుంచి 4కి రావచ్చు. లేకపోతే 5 నుంచి 2 నుంచి 4కి రావచ్చు. 5 నుంచి 3 నుంచి 4కి. సేమ్ ఇప్పుడు ఎర్లీయెస్ట్ టైమ్‌కి ఎలా అయితే ఫ్రంట్ వర్డ్ నుంచి ఎలా చేసామో దీన్ని కూడా బ్యాక్వర్డ్ నుంచే చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ ఈవెంట్‌కి వెళ్ళాలి. ఓకే. సెకండ్ ఈవెంట్‌కి వెళ్ళాలంటే 5 నుంచి డైరెక్ట్ 2కెళ్ళొచ్చు. అవునా? ఇక్కడ ఎంతుంది 8 అని చెప్పేసి ఉంది. మనకి టీఎల్ టైమ్ ఎంతొచ్చింది ఇప్పుడు 18 అని చెప్పేసి వచ్చింది కదా! సో, మనము 18లో నుంచి ఇక్కడున్న టైం పాత్ ఎంతైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది ఇక్కడ యేసుకుంటామనమాట. ఓకే. అలానే లేకపోతే ఇంకో ఈవెంట్ ఏ పాసిబిలిటీ ఉందంటే 5 నుంచి 4 నుంచి 2కి అంటే ఎంత 7 + 11 4 దట్ ఈక్వల్స్ టు 11 అనమాట. అంటే 18 - 11 చేస్తే ఎంత 7 అనేది వచ్చింది. సో, మనకి ఫిఫ్త్ ఈవెంట్ నుంచి సెకండ్ ఈవెంట్‌కి వెళ్ళడం కోసం 2 పాత్స్ అనేవి పాసిబుల్ అయితున్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే 10 అండ్ సెకండ్ వన్ ఎంతంటే 7. సో, ఈ రెండిట్లోకెల్లా మినిమమ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటామనమాట. అది లేటెస్ట్ టైమ్ అవుతుంది. సో, మనకి సెకండ్ దానికి ఏమవుతుంది టీఎల్ = 7 అవుతుందనమాట. ఓకే. సేమ్ థర్డ్ ఈవెంట్‌కి కూడా అలానే చేస్తున్నాం. సో, 5 నుంచి 3కెళ్ళొచ్చు. 5 నుంచి 4 నుంచి 3కి కూడా వెళ్ళొచ్చనమాట. సో, మనం ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే టీఎల్ మనకి ఏదైతే మాక్సిమం వాల్యూ వచ్చిందో దాన్ని టీఎల్ లాగా కన్సిడర్ చేసుకొని దాని నుంచి ఇక్కడ వచ్చిన వాల్యూతోని సబ్ట్రాక్ట్ చేస్తే లేటెస్ట్ టైమ్ అంటే మనం మినిమమ్ టైమ్ ఏదంటే 11 వచ్చింది. సో, మనకి థర్డ్ వన్ ఏమవుతుంది టీఎల్ = 11 అవుతుందనమాట. అలా 4 దానికి 1 దానికి కూడా చేస్తాము. సో, ఫోర్త్ ఈవెంట్‌కి డైరెక్ట్ 11 ఉంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఈవెంట్‌కి రావాలంటే 5 నుంచి పాసిబిలిటీస్ సో, 5 నుంచి 1కి రావాలంటే 5 నుంచి 2 నుంచి 1కి రావచ్చు. 5 నుంచి 4 నుంచి 1కి 5, 3, 1 లేకపోతే 5, 4, 3, 1 లేకపోతే 5, 4, 2, 1 ఇలా డిఫరెంట్ పాత్స్ అనేవి వస్తాయి. మనకి వచ్చిన పాత్‌లో నుంచి 18తోని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో, మనము ఇచ్చిన వాల్యూలో నుంచి 18తోని సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క పాత్‌కి ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది. బట్ 5, 4, 2, 1కి మాత్రం వాల్యూ మాత్రం 0 వస్తుంది.
సో మనకి 0 వచ్చిందంటే మనకి క్రిటికల్ పాత్ ఏదవుతుందంటే 1, 2, 4, 5 అనేది క్రిటికల్ పాత్ అవుతుందనమాట. మనం ఇందులో ఎర్లియెస్ట్ టైమ్‌ని ఎస్టిమేట్ చేసాము. లేటెస్ట్ టైమ్‌ని అలాంగ్ విత్ ద క్రిటికల్ టైమ్‌ని కూడా ఎస్టిమేట్ చేసామనమాట. సో క్రిటికల్ పాత్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నామంటే మనకి 0 వచ్చిందంటే మాక్సిమం టైమ్ అనేది అదే యూజ్ చేసుకుంటూ చేస్తున్నాం కదా! అది క్రిటికల్ పాత్ అవుతుందనమాట. ఓకే. ఇప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఎలా ఉంటదంటే లేటెస్ట్ టైమ్ అనేది మనకి ఎర్లియెస్ట్ టైమ్‌లో ఏదైతే మాక్సిమం వాల్యూ వచ్చిందో దాన్ని తీసుకున్నాం కదా! కొన్ని సార్లు వాళ్ళు షెడ్యూల్డ్ టైమ్ అని చెప్పేసి ఒక వాల్యూ ఇస్తారనమాట. అంటే ఆ షెడ్యూల్డ్ టైమ్‌ని బేస్ చేసుకొని మనకొచ్చే లేటెస్ట్ వాల్యూస్‌తోని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే మినిమమ్ వాల్యూ అనేది మనం లేటెస్ట్ టైమ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ వితిన్ ద గివెన్ టైమ్. ఇది ఇందాక చెప్పింది ఏంటంటే సిపిఎం. ఓకే. క్రిటికల్ పాత్ మెథడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్. ఇప్పుడు చెప్పేది ఏంటంటే పీఈఆర్‌టీ ప్రాబ్లమ్ అనమాట. ఓకే. ఇందులో మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ప్రాసెస్‌ని మనం చూపిస్తున్నాం అనమాట. ఆ స్టెప్స్‌లో మనకి ఏమేమి ఉంటాయంటే మనము రేంజ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి పెసిమిస్టిక్ అండ్ ఆప్టిమిస్టిక్ టైమ్‌ని ఫైండ్ ఔట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే రేంజ్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకే. ఆ రేంజ్‌ని ఫైండ్ ఔట్ చేసిన తర్వాతకి మనం ఏం చేస్తామంటే స్టాండర్డ్ డీవియేషన్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్‌లో ఏంటంటే పెసిమిస్టిక్ అండ్ ఆప్టిమిస్టిక్ టైమ్ ఎస్టిమేషన్స్‌కి రేంజ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సెకండ్ స్టెప్‌లో ఏం చేస్తున్నామంటే స్టాండర్డ్ డీవియేషన్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ ఔట్ చేసాం కదా! నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే వేరియన్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. వేరియన్స్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాతకి మనకి వచ్చిన వేరియన్స్ అన్నిటిని కూడా సమ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సమ్ చేసిన తర్వాతకి వాటికి మనం స్క్వేర్ చేస్తున్నాం అనమాట. సమ్ చేసిన వాటికి స్క్వేర్ చేస్తున్నాం. దాని నుంచి మనం ఏం చేస్తున్నామంటే డీవియేషన్ దాని నుంచి నార్మల్ డీవియేషన్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం అనమాట. దానికి ఫార్ములా ఏంటంటే టీఎస్ మైనస్ టీఈ బై సిగ్మా. మనకి టీఎస్ అంటే ఏంటంటే షెడ్యూల్డ్ కంప్లీషన్. మనం ఇందాక టీఎస్ అనేది ఒక టైం ఇస్తారు. షెడ్యూల్డ్ టైం ఇస్తారని చెప్పేసి అన్నాం కదా! అది టీఎస్ అనమాట. మైనస్ టీ అంటే ఏంటి? ఎర్లియెస్ట్ టైం. బై సిగ్మా చేస్తే మనకి నార్మల్ డీవియేషన్ అనేది వస్తది. నార్మల్ డీవియేషన్ వచ్చిన తర్వాతకి మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌లో కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా! సమ్ వాల్యూ అని చెప్పేసి -5.1 అని చెప్పేసి ఇలా వాల్యూస్ ఉంటే వాటిని బేస్ చేసుకొని మనకు ఒక టేబుల్‌లో దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత అని ఫైండ్ ఔట్ చేస్తే మనకి ఈ ప్రాబబిలిటీ అనేది తెలుసుకోవచ్చు. ఓకే. ఈ స్టెప్స్ అన్నీ చేసే ముందు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం క్రిటికల్ పాత్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఇంతకుముందు సిపిఎం చేసాం కదా! అలానే ఇందులో కూడా మనం క్రిటికల్ పాత్‌ని ఫైండ్ ఔట్ చేసి దాని నుంచి రేంజ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. రేంజ్ నుంచి స్టాండర్డ్ డీవియేషన్ నుంచి వేరియన్స్ నుంచి సమ్ చేయాలి. సమ్ చేసిన దాన్ని స్క్వేర్ చేయాలి. తర్వాతకి నార్మల్ డీవియేషన్ ఫైండ్ ఔట్ చేయాలి. నార్మల్ డీవియేషన్ నుంచి ప్రాబబిలిటీని ఫైండ్ ఔట్ చేయాలి. ఇది స్టెప్స్ అనమాట. సో దానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్ చూద్దాం. సో ఇక్కడ మనం ఒక ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే మనకి యాక్టివిటీ కోడ్ ఇచ్చారు అండ్ ప్రిసీడింగ్ యాక్టివిటీస్ ఇచ్చారు అండ్ టైమ్ ఎస్టిమేట్స్ అనేవి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ యావరేజ్ టైమ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో యావరేజ్ టైమ్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకు ఫార్ములా మిస్టిక్ టైమ్ ప్లస్ 4 ఇంటూ మోస్ట్ లైక్లీ టైమ్ ప్లస్ పెసిమిస్టిక్ టైమ్ బై 6. ఈ ఫార్ములా మనం ఆల్రెడీ పీఈఆర్టీలో నేర్చుకున్నాం. ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క యాక్టివిటీకి మనం ఏంటంటే ఇక్కడ మనకి టీఓ, టీఎం, టీపీ ఇచ్చారు. టీఓ అంటే ఏంటి? ఆప్టిమిస్టిక్ టైం. టీఎం అంటే మోస్ట్ లైక్లీ టైం. పీ అంటే పెసిమిస్టిక్ టైం. ఈ టైమ్స్‌ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క దానికి మనం ఏం చేస్తున్నామంటే యావరేజెస్‌ని చేస్తున్నాం అనమాట. ఓకే. మనకి ఏకి టీఓ ఇచ్చారు. టీఎం, టీపీ ప్రతి ఒక్క ఆల్ఫాబెట్స్‌కి అంటే ప్రతి ఒక్క యాక్టివిటీస్‌కి మనకి ఈ వాల్యూస్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే యావరేజెస్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఇలా ప్రతి ఒక్క దానికి యావరేజెస్‌ని ఫైండ్ ఔట్ చేస్తే ఏకింత, బీకింత, సికి, డీకి ఇలా డిఫరెంట్ వాల్యూస్ అనేవి మనకొచ్చినాయి. యావరేజ్ టైమ్‌ని ఫైండ్ ఔట్ చేసాం కదా! దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఏంటంటే నెట్వర్క్‌ని డ్రా చేయాలి. ఓకే. నెట్వర్క్‌ని డ్రా చేయడం కోసం ఏ, బి, సి అనేకి ప్రిసీడింగ్ యాక్టివిటీస్ అనేవి ఏం లేవు. అంటే ఇప్పుడు మనకి ఏ అనేది, బి అనేది, సి అనేది ఏంటంటే ఇనిషియల్‌గా స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. తర్వాతకి ఏమిచ్చారు? డి అనేది ఏ నుంచి వస్తుందని చెప్పేసి అన్నారు కదా! అంటే ఇప్పుడు మనకి డి అనేది ఏ నుంచి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏమన్నారంటే ఇక్కడ ఈ అనేది బి నుంచి వస్తుందని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు మనకి ఈ అనేది ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే ఇప్పుడు మనకి ఇది బి నుంచి వస్తుంది కాబట్టి బి నుంచి ఈ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఎఫ్ అనేది మనకి డి అండ్ ఈ నుంచి వస్తుందని చెప్పేసి అన్నాడు. సో మనకి డి నుంచి ఈ నుంచి మనకి ఏమొస్తుందంటే ఎఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే జీ అనేది డి నుంచి ఈ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి డి అండ్ ఈ నుంచి ఎఫ్ వస్తుంది అండ్ జీ అనేది వస్తుంది అనమాట. 2 పార్ట్స్ అనేవి వస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే హెచ్ అనేది సి అండ్ జీ నుంచి వస్తుందని అన్నాడు. ఇప్పుడు మనకి
జీ నుంచి రావాలి అండ్ సి నుంచి రావాలి హెచ్ అనేది. ఈ రెండిటికి మనకి స్పెసిఫిక్‌గా పాత్ అనేది లేదు కాబట్టి మనకి జీ నుంచి ఒక డమ్మీ యాక్టివిటీని యూజ్ చేసుకొని రెండిటి నుంచి హెచ్ అని మనం ఇస్తున్నామనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి జీ నుంచి ఐ అనేది వస్తుంది. సో మనకి జీ నుంచి ఏమొస్తుందన్నాడు ఐ అనేది వస్తుందనమాట. అంతేకాకుండా జీ నుంచి జే కూడా వస్తుందని చెప్పేసి అన్నాడు. మనకి జీ నుంచి ఐ రావాలి, జే రావాలి. 2 యాక్టివిటీస్ అనేవి వచ్చినాయి. ఓకే. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారంటే కే అనేది ఇచ్చిండు. కే అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది సి అండ్ జే నుంచి వస్తుందని చెప్పేసి అన్నాడు. సో మనకి ఇది సి అండ్ జే నుంచి కే అనేది వస్తుంది. సో మనకి సి నుంచి జేకి కనెక్ట్ చేసుకోవడం కోసం ఏ యాక్టివిటీ లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డమ్మీ యాక్టివిటీని యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకొనేసి సి నుంచి జే నుంచి మనం ఏమి ఇస్తున్నామంటే కే అనే వాల్యూని అంటే కే అనే యాక్టివిటీని ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి ఐ నుంచి ఎల్ వస్తుందని చెప్పేసి అన్నాడు. సో మనకి ఐ నుంచి ఎల్ అనే యాక్టివిటీ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి కే అనే యాక్టివిటీ నుంచి ఎం వస్తుంది. సో కే అనే యాక్టివిటీ నుంచి ఎం అనే యాక్టివిటీ వచ్చిందనమాట. నెక్స్ట్ ఎన్ అనేది హెచ్ ఎల్ ఎం ఈ 3 యాక్టివిటీస్ నుంచి ఎన్ అనే యాక్టివిటీ వచ్చిందని చెప్పేసి అంటున్నాం. అంటే ఇప్పుడు మనకి ఏమేమి యాక్టివిటీస్ అవి హెచ్ ఎల్ అండ్ ఎం ఈ 3 యాక్టివిటీస్ నుంచి ఎన్ అనే యాక్టివిటీ అనేది వచ్చిందనమాట. సో ఇది మనకి డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అంటే నెట్వర్క్ డయాగ్రామ్ అనమాట. సో దీన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. సో మనకి యావరేజ్ చేసాం కదా. యావరేజ్కి ఫార్ములా ఏంటి టీఓ ప్లస్ 4 ఇంటూ టీఎం ప్లస్ టీపీ బై 6 చేస్తే మనకి యావరేజ్ అనేది వస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకొని ఏకి బీకి సికి అలా డిఫరెంట్ యాక్టివిటీస్కి ఫైండ్ అవుట్ చేసామన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనకి ఏకి ఒక యావరేజ్ వాల్యూ, బీకి ఒక యావరేజ్ వాల్యూ, సికి ఒక యావరేజ్ వాల్యూ అలా డిఫరెంట్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే. సో మనకి ఇప్పుడు నెట్వర్క్ అనేది వచ్చింది. సో మనం తర్వాతకి ఏం చేయాలంటే క్రిటికల్ పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ పాత్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి ఎర్లియర్ పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రిటికల్ పాత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనము ఎర్లియెస్ట్ టైంని ఫైండ్ అవుట్ చేయాలి అండ్ అంతేకాకుండా లేటెస్ట్ టైంని రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనం ఆల్రెడీ ఈ ప్రాబ్లం డిస్కస్ చేశాం కదా. అలానే ప్రతి ఒక్క ఈవెంట్కి ఫైండ్ అవుట్ చేసి ఎర్లియెస్ట్ టైంలో ఏమో మ్యాక్సిమం వాల్యూని, లేటెస్ట్ టైంలో ఏమో మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేసి క్రిటికల్ పాత్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దానికి మనకి క్రిటికల్ పాత్ ఏదైతే వచ్చిందంటే 1 నుంచి 3, 3 to 4, 5, 6, 8, 10, 11, 12 ఇది మనకి వచ్చిన క్రిటికల్ పాత్ అనమాట. సో ఈ క్రిటికల్ పాత్ని యూజ్ చేసుకొని మనము పెసిమిస్ట్ అండ్ ఆప్టిమిస్ట్కి రేంజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఇక్కడ యాక్టివిటీస్ వచ్చినాయి కదా. మనకి వచ్చిన క్రిటికల్ పాత్ని బేస్ చేసుకుని యాక్టివిటీస్ ఏమొచ్చినాయి 1, 3, 4, 5, 8, 10, 11, 12 అనేది మనకు వచ్చిన యాక్టివిటీ పాత్ అంటే క్రిటికల్ పాత్ అనేది మనకు వచ్చింది. సో మనకి 1 నుంచి 3 అనే దగ్గర ఏముందంటే బి అనే యాక్టివిటీ ఉంది. 3 నుంచి 4 దగ్గర ఏంటంటే ఈ అనే యాక్టివిటీ ఉంది. చూడండి ఇక్కడ 1 నుంచి 3కి బి అనే యాక్టివిటీ ఉంది అండ్ 3 నుంచి 4కి ఈ అనే యాక్టివిటీ ఉంది. నెక్స్ట్ 4 నుంచి 5కి యాక్టివిటీ ఉందంటే ఎఫ్ అనే యాక్టివిటీ ఉందన్నమాట. నెక్స్ట్ 6 నుంచి 8కి ఏ యాక్టివిటీ ఉందంటే జే అనే యాక్టివిటీ ఉంది. 6 నుంచి 8కి జే అనే యాక్టివిటీ ఉంది. నెక్స్ట్ 8 నుంచి 10కి యాక్టివిటీ ఉందంటే కే అనే యాక్టివిటీ ఉంది. నెక్స్ట్ 10 నుంచి 11కి ఎం అనే యాక్టివిటీ ఉంది అండ్ 11 నుంచి 12కి ఏంటంటే ఎన్ అనే యాక్టివిటీ ఉందన్నమాట. సో ఈ యాక్టివిటీస్ వరకు మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. సో మనం దీనికి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి అంటే పెసిమిస్ట్ మైనస్ ఆప్టిమిస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి రేంజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే. అయితే మనకి ఇందులో పెసిమిస్ట్ ఏది అండ్ ఆప్టిమిస్ట్ టైం ఏది అని చెప్పేసి తెలుసు కదా. దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చిన యాక్టివిటీ ఏంటి బి కాబట్టి 12 - 6 చేస్తే ఎంత 6 అండ్ నెక్స్ట్ వచ్చిన యాక్టివిటీ ఏంటి సి అంటే 18 - 12 చేస్తే ఎంత 6. అలా మనము ప్రతి ఒక్క యాక్టివిటీ మనకి ఏ యాక్టివిటీ అయితే కావాలో దానికి మనము రేంజ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే. సో ఒక్కొక్క దానికి రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ అనేవి ఇవి. సో మనకి రేంజ్ వాల్యూస్ వచ్చినాయి అంటే దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా ఏమని చెప్పాము మనము. సో మనకి స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా ఏంటంటే పెసిమిస్ట్ టైం మైనస్ ఆప్టిమిస్ట్ టైం బై 6 చేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అనేది వస్తుంది. సో మనకి ఆల్రెడీ టీపీ మైనస్ టీఓ వాల్యూస్ తెలుసు. ఎలా అంటే రేంజ్ని యూజ్ చేసుకున్నాం కదా. దాన్ని బేస్ చేసుకొని మనకు తెలుసు రేంజ్ బై 6 చేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అనేది వచ్చేస్తుంది. అలా మనం ప్రతి ఒక్క దానికి స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 6 వచ్చింది కదా ఇక్కడ రేంజ్ అనేది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము 6/6 చేస్తే =1 అనేది మనకి ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. ప్రతి ఒక్క దానికి స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతకి నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం మనము
స్క్వేరింగ్ చేసాం అంటే మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. వేరియన్స్ అంటే ఏంటి, వచ్చిన దానికి స్టాండర్డ్ డివియేషన్ ఇంటూ స్క్వేర్ బై స్క్వేర్ చేస్తే మనకి వేరియన్స్ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. సో ప్రతి ఒక్క యాక్టివిటీకి మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం, మనము సమ్ చేయాలని చెప్పేసి అన్నాం కదా, ప్రాసెస్లో సమ్ చేస్తే మనకి 6.77 అనే వాల్యూ వచ్చింది. ఓకే, ఒక్కొక్క స్టెప్ వైజ్ చెప్తున్నాం మనం. ఫస్ట్ స్టెప్లో ఏం చేసామంటే రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ స్టెప్లో స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ స్టెప్లో వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ స్టెప్లో మనం ఏం చేయాలంటే యావరేజ్, అంటే ఇప్పుడు మనం సమ్ చేయాలన్నమాట వాటిని. తర్వాతకి ఏం చేస్తున్నామంటే రూటింగ్ చేస్తున్నాం. రూట్ చేసిన తర్వాతకి మనం స్టాండర్డ్ డీవియేషన్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతకి టేబుల్లో ఉన్న ప్రాబిలిటీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ రేంజ్ని ఫైండ్ అవుట్ చేసేసినాం, స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేసేసినాం, వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేసాము, ఇప్పుడు సమ్ కూడా చేసేసాం. సమ్ చేస్తే మనకి వచ్చిన వాల్యూ ఎంత, 6.77 అనే వాల్యూ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలని చెప్పేసి అన్నాం, మనం స్క్వేర్ చేయాలి. చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 2.60 అనే వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి అన్నాం మనం ఇక్కడ, అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములా ఏంటంటే టీఎస్ మైనస్ టీఈ బై సిగ్మా. సో మనకి టీఎస్ వాల్యూ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి ప్రాబ్లం, ఇప్పుడు మనం క్రిటికల్ పాత్ని ఫైండ్ అవుట్ చేసాం కదా, క్రిటికల్ పాత్లో వాడికి మనకి ఎప్పుడైతే ఎర్లియస్ట్ టైం చేసామో లాస్ట్కి ఏదైతే మ్యాక్సిమం వాల్యూ వచ్చిందో దాన్ని మనం టీఎస్ వాల్యూ అంటే షెడ్యూలింగ్ టైం అని చెప్పేసి అంటున్నాం. కొన్నిసార్లు మనం చేయాలి, కొన్నిసార్లు ఏంటంటే క్వశ్చన్లోనే టీఎస్ వాల్యూ అనేది ఇస్తారనమాట. ఓకే, మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములా ఏంటి, టీఎస్ మైనస్ టీఈ బై సిగ్మా చేస్తే వస్తుంది. సో మనకి టీఎస్ వాల్యూ 60 వచ్చింది అండ్ ఎర్లియస్ట్ టైం ఎంతంటే 63 వచ్చింది. బై 2.60 చేస్తే మనకి z ఈక్వల్స్ టు -1.153 అని చెప్పేసి వాల్యూ వచ్చింది. సో ఇది ఏంటంటే మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ. మనం దీని నుంచి ఏం చేయాలంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అనేది ఉంటుంది, యూస్ చేసుకొని అందులో -1.153 అనే వాల్యూ ఎక్కడుంది అని చెప్పేసి చూసుకొని ఏ ప్రాబిలిటీ అయితే వాల్యూ వచ్చిందో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి -1.153 అనే వాల్యూ ఎక్కడ ఉంటుందంటే 15.9 అండ్ 11.5 ప్రాబిలిటీ మధ్యలో ఉంటుంది. అంటే దాన్ని యూస్ చేసుకొని, అంటే ఇప్పుడు మనకి రెండింటి దగ్గర ఉంటుందంటే ఆ రెండింటికి యావరేజ్ చేస్తే వచ్చిన ప్రాబిలిటీ ఉంది కదా, అదే మనకు కావాల్సిన ప్రాబిలిటీ వాల్యూ అనమాట. ఈ యూనిట్లో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే క్రాషింగ్ ప్రాబ్లం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం కోసం టైంని రెడ్యూస్ చేస్తున్నాం, కానీ కాస్ట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి కాస్ట్ ఉంటాయంటే డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, నార్మల్ కాస్ట్ అండ్ క్రాష్ కాస్ట్, ఇలా డిఫరెంట్ కాస్ట్ అనేవి ఉంటాయి అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే కాస్ట్ స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇవి డైరెక్ట్ కాస్ట్, అంటే ఇప్పుడు మనకి నార్మల్ టైమ్, క్రాష్ టైం ఇస్తారు, అంతేకాకుండా నార్మల్ కాస్ట్, క్రాష్ కాస్ట్ ఇవన్నీ ఇస్తారు. మనకి ఏంటంటే కాస్ట్ స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే క్రాష్ కాస్ట్ మైనస్ నార్మల్ కాస్ట్ బై నార్మల్ టైం మైనస్ క్రాష్ టైం చేస్తే మనకి కాస్ట్ స్లోప్ అనేది వస్తుంది. ఓకే, ఆ కాస్ట్ స్లోప్ని యూస్ చేసుకొని మినిమం వాల్యూస్ ఏవైతే వచ్చినాయో వాటిని యూస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నామంటే యాక్టివిటీస్ని అంటే వర్కర్స్ని డిక్రీజ్ చేసుకుంటూ వర్క్ని పెంచుకుంటూ అలా కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాం అనమాట. ఓకే, ఒక ప్రాబ్లం చెప్తే క్లియర్ అవుతుంది. ఫస్ట్ చూద్దాం ప్రాబ్లం. సో మనకి ఫస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి, ప్రిసీడింగ్ యాక్టివిటీస్. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఒక నెట్వర్క్ని డ్రా చేసుకుంటాం. నెట్వర్క్ని ఎలా డ్రా చేయాలో తెలిసింది కదా ఆల్రెడీ. సో నెట్వర్క్ని డ్రా చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ నార్మల్ టైం ఇచ్చారు, క్రాష్ టైం ఇచ్చారు, నార్మల్ కాస్ట్ అండ్ క్రాష్ కాస్ట్ ఇవన్నీ ఇచ్చారు. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ క్రాష్ స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనము ఆల్రెడీ ఇందాక ప్రాబ్లమ్స్లో క్రిటికల్ పాత్ని ఫైండ్ అవుట్ చేసినాం కదా, అలానే ప్రతి ఒక్క దానికి క్రిటికల్ పాత్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. క్రిటికల్ పాత్ని బేస్ చేసుకొని మళ్ళీ యాక్టివిటీస్కి, ప్రిసీడింగ్ యాక్టివిటీస్కి, నార్మల్ కాస్ట్ ఇలా డిఫరెంట్వి రాసుకోవాలన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే కాస్ట్ స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి అన్నాం కదా. కాస్ట్ స్లోప్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, క్రాష్ కాస్ట్ మైనస్ నార్మల్ కాస్ట్ బై నార్మల్ టైం మైనస్ క్రాష్ టైం చేస్తే మనకి ఈ స్లోప్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఏవి ఇన్వాల్వ్ అయినాయి అంటే ఏ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయినాయి అంటే ABCDE ఇలా ఈ 1 2 3 4 5 యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయినాయి అనమాట. సో ఆ 5 యాక్టివిటీస్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే కాస్ట్ స్లోప్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనకి ఏ అనే యాక్టివిటీకి నార్మల్ టైం ఎంత ఉంది, క్రాష్ టైం ఎంత ఉంది, నార్మల్ కాస్ట్ ఇంత, క్రాష్ కాస్ట్ ఇంత. సో దీన్ని బేస్ చేసుకొని మనం చేయాలన్నమాట. సో మనకి దీనికి నార్మల్ టైం మనకి ఫార్ములా ఏంటిది, క్రాష్ కాస్ట్ మైనస్ నార్మల్ కాస్ట్ బై నార్మల్ టైం మైనస్ క్రాష్ టైం చేస్తే వస్తుందని చెప్పేసి అన్నాం. సో మనకి ఇందులో నార్మల్గా క్రాష్ కాస్ట్ ఎంత 6200 అండ్ నార్మల్ కాస్ట్ ఎంత అంటే
5000 బై మనకి నార్మల్ టైం ఎంత ఇచ్చారంటే 6 ఇచ్చారు అండ్ క్రాష్ టైం ఎంత అంటే 4. అంటే ఇప్పుడు మనకి 6 - 4, సో మనకి ఎంత వస్తుందంటే 1200/2 వస్తుంది. అంటే మనకి ఏంటంటే 600 అనేది కాస్ట్ స్లోప్ అనమాట. ఇది దేనికి? ఓన్లీ ఏకి మాత్రమే. నెక్స్ట్ మనం ఏం చేయాలి? బీకి కూడా సేమ్ ఫార్ములాని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సికి, డికి, ఈకి అలా డిఫరెంట్ వాటికి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దేనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ట్ స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇప్పుడు కాస్ట్ స్లోప్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాతకి ఏం చేసినామంటే హయ్యెస్ట్ అంటే ఇప్పుడు మనకి సో మనకి క్రిటికల్ పాత్లో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి? 1, 2 ఇన్వాల్వ్ అయ్యి ఉంది అండ్ 2 నుంచి 3కి ఇన్వాల్వ్ అయ్యి ఉంది అండ్ 3 నుంచి 4 అంటే ఏసిఈ ఈ 3 మాత్రమే ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇందులో ఉన్న కాస్ట్ స్లోప్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఇందులో లీస్ట్ ఉన్నది ఏంటిది? సి అనే వాల్యూలో మనకి లీస్ట్ కాస్ట్ స్లోప్ అనేది వచ్చింది. అదెంత? 300. స్లోప్ అనేది మనకి 300 అనేది అంటే లీస్ట్ దేనికి ఉందంటే సికి ఉంది. ఓకే, మనం ఓన్లీ సిఏఈ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి క్రిటికల్ పాత్లో 1, 2, 3, 4 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ పాత్లో ఉన్న యాక్టివిటీస్ని మాత్రమే ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తున్నామంటే సి యాక్టివిటీని తీసుకుంటాం, ఎందుకంటే ఇందులోనే మనకి లీస్ట్ కాస్ట్ స్లోప్ అనేది వచ్చింది కాబట్టి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి? మనకి ఇందులో కాస్ట్ స్లోప్లో డిఫరెన్స్ నార్మల్ టైంకి క్రాష్ టైంకి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి మనకు వచ్చిన ఇప్పుడు మనం నెట్వర్క్ డ్రా చేసాం కదా ఇందాక, ఆ నెట్వర్క్లో C = 6 అనేది ఉంది. అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సో మనకి ఇంతకుముందు ఉన్న డయాగ్రామ్లో నెట్వర్క్కి C = ఏముంది? C = ఇక్కడ మనకి 7 ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ నార్మల్ నెట్వర్క్ మనం ఎట్లా డ్రా చేసినామంటే C = 7 తీసుకున్నాం, ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చిన నార్మల్ టైం ఏంటంటే 7 కాబట్టి. కానీ ఇక్కడ మనకి 7 - 6 ఎంత? 1 కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 7ని 1 టైం డిక్రీజ్ చేస్తున్నాం. అప్పుడు వచ్చే డయాగ్రామ్ ఎలా ఉంటుంది? C = 6 అనే డయాగ్రామ్ వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎర్లియెస్ట్ టైంని అండ్ లేటెస్ట్ టైంని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి నార్మల్ కాస్ట్ ప్రతిదాన్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే 27,000 అని చెప్పేసి వచ్చింది. ఓకే, 27,000 వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇందులో ఏం చేస్తున్నాం? ఎర్లియెస్ట్ టైం అండ్ లేటెస్ట్ టైం రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం ఫస్ట్ చేసినప్పుడు లేటెస్ట్ టైం అనేది ఎంత వచ్చిందంటే 18 వచ్చింది. అంటే మనం ఇక్కడ సివై యాక్టివిటీలోని టైంని మనం మార్చినప్పుడు 18 వచ్చింది. బట్ మార్చిన తర్వాతకి లేటెస్ట్ టైం ఎంత అయిందంటే 17, అంటే ఒకటి డిక్రీజ్ అయిందనమాట. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? 27,000 అని చెప్పేసి ఉంది. మనం దీనికి ఏం చేసినామంటే 300ని యాడ్ చేసినాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే మనము డ్యూరేషన్ని తగ్గించాలంటే కాస్ట్ అనేది పెరగాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినాము? డ్యూరేషన్ని తగ్గించినాము, కానీ కాస్ట్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో మనకి 27,000 + 300 చేస్తే 27,300 అని చెప్పేసి వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏ యాక్టివిటీ అనేది తక్కువలో ఉందని చెప్పేసి చూసుకోవాలి. మనం ఏ యాక్టివిటీస్ని కన్సిడర్ చేస్తున్నాం? ఏ, సి అండ్ ఈ. సో మనకి సి అనే యాక్టివిటీ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 600, 750లో మనకి లీస్ట్ వాల్యూ ఏది? 600 కాబట్టి ఈ 600 దానికి మనం చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ ఎంత ఉంది? 6 - 4 ఎంత? 2 కాబట్టి 6లో నుంచి 2ని మైనస్ చేస్తే ఎంత? 4 అనే వాల్యూ వస్తుంది అనమాట. 4 అనే వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏ ప్లేస్లో 6 కాకుండా 4 అని చెప్పేసి పెట్టుకుంటున్నాం. సో 4 అనే వాల్యూని ప్లేస్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ సేమ్ మెథడ్ టీఈని అండ్ టీఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు టీఎల్ అనే వాల్యూ 18 వచ్చింది ఫస్ట్, తర్వాతకి ఏమైంది? టీఎల్ వాల్యూ 17 అయింది, ఇప్పుడు టీఎల్ వాల్యూ వచ్చేసరికి 15 అయింది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టైంని డిక్రీజ్ చేస్తున్నాం, కానీ టైంని డిక్రీజ్ చేసినప్పుడు కాస్ట్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఇక్కడ మనం ఎంత డిక్రీజ్ చేసినాము? 2 టైమ్స్ డిక్రీజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? దాకా 27,300 వచ్చింది. ప్లస్ ఎట్లా యాడ్ చేసినామంటే 2 టైమ్స్ డిక్రీజ్ చేసినాం కాబట్టి 2 × 600 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 28,500 అనే వాల్యూ వస్తుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? స్టేజ్ 3లో ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ ఏ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయింది? ఈ అనే యాక్టివిటీ, అంటే 3 × 4 యాక్టివిటీ అనేది ఇన్వాల్వ్ అయిందనమాట. ఓకే, ఇందులో మనకి నార్మల్ టైమ్ అండ్ ఈ టైం ఎలా డిఫరెన్స్ ఉందో చూద్దాం. సో మనకి నార్మల్ టైం అనేది 5 ఉంది ఇక్కడ, తర్వాతకి క్రాష్ టైం అనేది ఎంత? 3 కాబట్టి 5 - 2 వచ్చింది ఇక్కడ డిఫరెన్స్ కాబట్టి 2 అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఓకే, అంటే 2 టైమ్స్ డిక్రీజ్ చేస్తున్నాం. 2 టైమ్స్ డిక్రీజ్ చేస్తే ఎంత? 3 అని తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఈ ఈక్వల్స్ ఎంత తీసుకుంటున్నామంటే 3 అనే వాల్యూని తీసుకుంటున్నాం. సో మనం ఈ అనే వాల్యూని 3 అని తీసుకుంటున్నాం. సేమ్ ఇందాకలానే ఎర్లియెస్ట్ టైం అండ్ లేటెస్ట్ టైంని ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ టీఎల్ వాల్యూ ఏమైందంటే 13 అని చెప్పేసి వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చేసినామంటే ఫస్ట్ 17 ఉండే,
18 ఉండే, తర్వాతకి 1 వీక్ డిక్రీజ్ చేసినాం, తర్వాతకి 2 వీక్స్ డిక్రీజ్ చేసినాం, మళ్ళీ తర్వాతకి 2 వీక్స్ డిక్రీజ్ చేసాం. అంటే మనం ఏం చేసామంటే డ్యూరేషన్ మొత్తాన్ని కూడా 5 వీక్స్ తగ్గించినాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ టైం ఏమవ్వాలి, కాస్ట్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి కదా. మనకి ఎంత వచ్చింది ఇక్కడ 28,500 వచ్చింది. ప్లస్ 2 ఇంటూ దీని యొక్క కాస్ట్ ఎంత ఉంది మనకి ఇప్పుడు నార్మల్గా ఇంతకుముందు 2 ఇంటూ మనకు వచ్చిన కాస్ట్ ఎంత 750. సో దీన్ని మొత్తం చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందండి 30,000 అనేది మనకు వచ్చే ఆన్సర్ అనమాట. అంటే ఇప్పుడు మనము కాస్ట్ ఎంత అయిందంటే 27,000 కాస్త 30,000 అయ్యింది. అండ్ 30,000 అయింది కాకుండా వీక్స్ అనేవి 5 వీక్స్ అనేది తక్కువైందనమాట. సో క్రిటికల్ పాత్ అనేది ఎంత, ఇప్పుడు మనకి ఈ పాత్ అనేది ఎంతలో అయిపోతుందంటే 13 వీక్స్లో అయిపోతుంది అనమాట. ఇంతకుముందు ఎంత 18 వీక్స్లో కంప్లీట్ అయ్యేది, కానీ మనం ఇప్పుడు ఏం చేసినామంటే 13 వీక్స్లో కంప్లీట్ అయ్యేటట్టు చేసామన్నమాట. సో మనకి జనరల్గా ఉన్న కాస్ట్ ఏంటంటే 27,000, దాన్ని మనం 30,000లో కంప్లీట్ చేస్తున్నాం, 30,000లో కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది ప్రాబ్లం అనమాట. ఇందులో మొత్తం మనకి 3 ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ సిపిఎం, సెకండ్ ఏమో ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ ఏంటంటే డ్యూరేషన్ని తగ్గించడం కోసం ప్రాబ్లమ్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ యూనిట్ 5. థ్యాంక్ యూ.